ఇట్లా కలిపే టాస్క్ లో టేస్టీ తేజ లాస్ట్ వచ్చిండు. ఈమె ఘనకార్యం చేసినట్టు థర్డ్ వచ్చింది. థర్డ్ ఫస్ట్ రోహిణి వచ్చింది, సెకండ్ గౌతమ్ వచ్చింది, ఈమె థర్డ్ వచ్చింది. థర్డ్ వచ్చిన తర్వాత అక్కడికి పోయి నిలబడ్డది. నిలబడ్డ తర్వాత ఈమె పోయి నవ్వుతుంది. వాడిని చూసి ఇట్లా చేయి చూపించుకుంటా నవ్వుతుంది. అది కరెక్టా? వాళ్ళందరూ టేస్టీ సపోర్ట్ చేస్తాండి, ఏమో నవ్వుతుంది. ఏంటది అంటే ఈమె వచ్చిందే థర్డ్, ఈమె ఫస్ట్ వచ్చిందా? ఎక్కిరడం అలవాటు ఈ మనిషికి, ఎక్కిరడం అలవాటు. మరి ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారని అన్న నిజంగా ఎందుకు నచ్చింది? ఆల్రెడీ బయట ఒక పరంగా అంటే బిగ్ బాస్ లో ఉన్న వాళ్ళ క్యాండిడేట్స్ పరంగా వాళ్ళందరికంటే ఈమెకి ఎక్కువ సపోర్ట్ ఉంది. సో ఆ సపోర్టు బయట ఉండడం, బిగ్ బాస్ చూడని వాళ్ళు కూడా విష్ణుప్రియ సపోర్ట్ చేయడం అట్లా నచ్చుతుంది. కానీ నిజంగా ఫస్ట్ నుండి జెన్యున్ గా విష్ణుప్రియ గేమ్ చూసిన వాడు ఎవ్వడు విష్ణుప్రియ సపోర్ట్ చేయడు. ఎందుకంటే ఆమెకు చెప్పినా నీ గేమ్ వల్ల నీకు మైనస్ అవుతుంది, జనాలు ఇట్లా చేస్తున్నారు అని చెప్పినా కూడా నువ్వు వినట్లేదు. అది ఆమెకు లాస్ అయింది. సో ఈ వీక్ ఏమన్నా వీళ్ళిద్దరు బయటకు వచ్చేస్తారంట? వాళ్ళిద్దరు రారన్న, వాళ్ళిద్దరు రావాలని జనాలు అందరూ అనుకుంటారు కానీ వాళ్ళు రారా. వై అంటే ఏమైనా పెట్టుకున్నారా పిఆర్ వాళ్ళు అట్లా గట్టిగా? పిఆర్ వాళ్ళు కాదు, ఎందుకో మరి జనాలు ఓటింగ్, మరి అక్కడ బిగ్ బాస్ డబల్ గేమ్ అర్థం కావట్లేదు. కానీ వాళ్ళు మాత్రం బయటికి రారన్న, ఎవరైనా వెళ్ళిపోతారు. నెక్స్ట్ నాకు తెలిసి టేస్టీ తేజకి ఎక్కువ ఛాన్స్ ఉంది, ఆయన వెళ్ళిపోతారని. కానీ వెళ్ళిపోకపోతే బాగుంటుంది. గౌతమ్ గురించి బాబుమోహన్ లెక్క చేస్తుండే మంచిగా. అవునవును. గౌతమ్ గురించి నీ అభిప్రాయం? గౌతమ్ పర్లే అన్న, చాలా బాగా ఆడుతుంది. లాస్ట్ 3 వీక్స్ నుండి ఆయన లెవెల్ గేమ్ టార్గెట్ వెళ్ళిపోయింది. ఎప్పుడైతే నాగార్జున ఎదిరించి మాట్లాడిండో నాగార్జున గారి గేమ్ నాకు నచ్చలేదు. నిజంగా నాగార్జున గారు ఆ రోజు మాట్లాడి నచ్చలేదు. ఎందుకంటే తిట్టిన పృథ్వీని సపోర్ట్ చేసినట్టు మాట్లాడిండు. ఆ తర్వాత ఏదో కవర్ చేయాలి కాబట్టి పృథ్వీని తిట్టినట్టు మాట్లాడిండు. కానీ ఫస్ట్ నుండి టార్గెట్ గౌతమ్ అనుకుని వచ్చిండు, టార్గెట్ ప్రేరణ రోహిణి అని వచ్చిండు. కానీ ఈ క్యారెక్టర్ గురించి అసాసినేషన్ చేసిన విష్ణుప్రియ అని అమ్మ గిమ్మ జిమ్మ బొమ్మ అంటాడు. కానీ మరి బొమ్మ ఏం లేదు. ఆయన సపోర్టింగ్ కనబడుతుంది. ఆయన ఉన్నప్పుడు కరెక్ట్ గా అందరికి లెవెల్ తగ్గ ఎవరు ఏ మాట అన్నా ఆ మాట వార్నింగ్ ఇవ్వాలి. ఒకరు మనోళ్ళు ఒకరు పక్కన వాళ్ళు అన్నట్టు చేసినట్టు బిగ్ బాస్ నాగార్జున ఫస్ట్ టైం నాకు అనిపించింది. నిఖిల్ గురించి అభిప్రాయం టాప్ 3 లో ఉంటాడంటవా? కొంచెం డల్ అయిపోయింది. ఉంటాడు అన్న, కొంచెం డల్ అయింది. కానీ ఆయనకి ఇప్పటిదాకా ఉన్న ఇప్పటిదాకా ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ ఏడిపించి బయటకి వెళ్ళిపోయారు, ఎలిమినేట్ అయ్యి. సో ఇప్పుడైనా సోలో బాయ్ అయిండు. సో ఇప్పుడైనా రాణిస్తాడంటవా? రాణిస్తాడు. ఇప్పుడు రాణిస్తాడు అంటే మెత్తడి మనిషి అన్న. అంటే ఇక వీళ్ళిద్దరు నబీల్ నిఖిల్ వీళ్ళిద్దరిలోనే ఉందనిపిస్తుంది. కానీ ఇక చూడాలన్న, ఏమో గౌతమ్ కి పెరిగితే ఒకవేళ టాప్ కొట్టేసిన ఛాన్స్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే యాక్టివ్ ఉండాలి మనిషి, యాక్టివ్ ఉన్నోడికే సపోర్ట్. నబీల్ తగ్గినా నిఖిల్ తగ్గినా మనోడు రెచ్చిపోతాడు. గౌతమ్ టాప్ 5 లో ఎవరైనా ఫీమేల్స్ ఉంటారు అనుకుంటున్నాం? ఇప్పుడు ఫీమేల్స్ ఉంటే రోహిణి ఖచ్చితంగా ఉంటుంది అన్న. ప్రేరణ వెళ్ళిపోయింది లాస్ట్ టాప్ 3 లోనే వెళ్ళిపోయింది. కానీ ఇంకా 2 వీక్స్ ఉన్నాయి కదా, ఈ గ్యాప్ లో ఎవరో ఎలిమినేషన్ బయటకు వచ్చేది అనుకుంటున్నాం. ఎలిమినేషన్ లో టేస్ట్ అయితే పోతారన్న, ప్రేరణ పోయిద్ది. ఇక వీళ్ళిద్దరు పోతారు అనుకుంటాను నేనైతే. అసలు అయితే యాక్చువల్ గా నిజంగా జనాలు అయితే ఎవరిని వెళ్ళిపోవాలనుకుంటే దండం పెడతాను, పృథ్వీ విష్ణుప్రియ మీరిద్దరు బయటికి వెళ్ళి లవ్ చేసుకోండి. మీ లవ్ ను జనాలు చూడలేకపోతున్నారు. నీ వేడి, నీ ఒంట్లో వేడి జనాలు బయట చూసుకున్నా, నీ ఒంట్లో వేడిని పృథ్వీకి ఇవ్వాలనుకుంటే బయటికి వెళ్ళి ఇవ్వు. కానీ అక్కడ చూడలేకపోతున్నారు. ఇట్లా అక్కడ ఇట్లా అనడం, మళ్ళా నాగార్జున ముందు ముద్దులు పెట్టడం, అసలు కొంచెం గ్యాప్ వస్తే అంత కసి అయింది నాకు అర్థం కంటే, అంత కసి. ఓకేనా, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. వీళ్ళు టాప్ 5 లో అయితే వీళ్ళు ఉంటారు. విష్ణుప్రియ, నబీల్, పృథ్వీ, నిఖిల్, రోహిణి వీళ్ళు ఉంటారు కంపల్సరీ. సో టాప్ 3 లో అంటే ఇంకా ఇప్పుడు మీరు జడ్జ్ చేయాలంటే ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? 3 ఓన్లీ 3 చెప్పండి. టాప్ 3 లో పృథ్వీ, ఓకే, తేజ అనుకుంటున్నాను. నిఖిల్ ఉండడా? నిఖిల్ చెప్పేసాను కదా, ఉంటాడా టాప్ 3 లో? సో నిఖిల్ టాప్ 5 లో చెప్పాను. టాప్ 5 అందుకే టాప్ 3 నేను కౌంట్ చేయమను. ఇప్పుడు స్టాండర్డ్ గా ఇప్పుడున్న పరిస్థితుల్లో 3. టాప్ 3 లో రోహిణి, టేస్టీ తేజ, పృథ్వీ. నిఖిల్ గేమ్ ఎలా అనిపిస్తుంది అంటే, నిఖిల్ ఇప్పుడు దాకా ఇద్దరు ఫీమేల్స్ ఏడిపించి వెళ్ళారు. సో ఇప్పుడైనా సోలో బాయ్ అయ్యిండి అని అంటున్నారు బయట. సో ఉంటాడా టాప్ 1 లో? ఏమైనా కప్ కొట్టే ఆప్షన్ ఉందంటావా నిఖిల్కి? నిఖిల్ టాప్ 1 అయ్యే అవకాశం ఉందా? ఇద్దరు మన యష్మి ఉందా? యష్మి కూడా లైట్గా ప్రేమించింది నిఖిల్ని, వెళ్ళిపోయింది. ఫస్ట్లో ఒక అమ్మ పేరేంటి, సోనియా వాళ్ళిద్దరూ కొంచెం ట్రాప్ చేసారు నిఖిల్ని. సో నిఖిల్ బాగా ఆడలేదు, ఇప్పుడు బాగా ఆడుతున్నాడా లేదా ఉంటాడా వెళ్ళిపోతాడా చెప్పండి మీరు? వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఫ్లట్లో పడి ఏదో ఆడినని చెప్పి ఆడినంటే ఆడాడు. సో ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి సోలో బాయ్ అయిపోయాడు. సో ఆడతాడంట ఇప్పుడు. మాకైతే ఎక్కడ కనిపించలేదు. ఓకే.
సో మధ్యలో ఒక్క గేమ్ అయితే తను డ్రాప్ అయ్యి వెళ్ళిపోయాడు, అదైతే చూశాను నేను. మిగతా విషయంలో అయితే ఎక్కడ నాకు అనిపించలేదు. ఉన్న ఆటోది కానీ అంతకుముందు బ్యాగ్స్ కానీ అంతకుముందు కానీ అక్కడ కూడా నాకు అనిపించలేదు. అవినాష్ గేమ్ ఎలా అనిపిస్తుంది? అవినాష్ గేమ్ చాలా బాగుంది. తను ఆడాల్సినంత ఆడుతున్నాడు కాబట్టి బిగ్ బాస్ అది చూసుకొని పబ్లిక్ రేటింగ్ తోటి కంపల్సరీ వీళ్ళు ఉంటున్నారు. ప్రేరణ గేమ్ ఎలా అనిపిస్తుంది? ప్రేరణ గురించి అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదండి. ఒక లేడీ పులి అమ్మాయి, లేడీ పులి అసలుకి ఇక్కడ నేను చూడలేదు. బిగ్ బాస్ ఇన్ని సీజన్స్ చూశాను కానీ తను ఒక మన అంటే ఇప్పుడు కన్నడ మలయాళం పక్కన పెట్టేసేయండి, కన్నడ తెలుగు మన తెలుగు వాళ్ళ దాంట్లో ఒక కృష్ణ ముఖ్యంగా మూడాడి సీరియల్ ఒక కొంచెంలో తీసేసి వచ్చేసి బిగ్ బాస్ లోకి వచ్చింది. వచ్చేసేసి తను ఒక కాన్ఫిడెంట్ గా ఆడడం అనేది చాలా గ్రేట్. అందులో చాలా సార్లు యష్మి తను నా ఫ్రెండ్ కాదని కూడా అని ఫ్లడ్ చేసింది పాపం, డ్రాప్ అవ్వలేదు, ఇది తీసుకోలేదు. ఎందుకంటే నార్మల్ వాళ్ళు అన్నది తీసుకోరు, బట్ ఫ్రెండ్ అయి ఉండి అన్నది కొంచెం అప్సెట్ అవుతారు. అయినా కూడా తీసుకోలేదు, కానీ చాలా డేర్గా ముందుకెళ్ళింది, చాలా బాగా అనిపించింది. ప్రేరణ గేమ్కి అసలు ఏం చెప్పే అవసరమే లేదు. నేనైతే నా ఎక్స్పెక్టేషన్స్ అయితే అలా ఉన్నాయి. సారీ, నేను ప్రేరణను కూడా మర్చిపోయాను. టాప్ 5 లో ప్రేరణ కూడా ఉంటుంది. థ్యాంక్ యూ బ్రో. ఎందుకంటే చాలా మంది ఉన్నారు కాబట్టి నాకు గుర్తులేదు, కానీ ప్రేరణ గేమ్ మాత్రం హైలైట్. టాకింగ్ పవర్ కానీ అమ్మాయి ఎక్కడ కూడా ఒక ఎనర్జీ కానీ ఒక గేమ్ పరంగా కానీ దేని పరంగా కానీ ఎక్కడ తగ్గలేదని నేను. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ.